శాసన సభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు, గవర్నర్లు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారికి, జూపరి కృష్ణారావు గారికి, వాకిటి సిఆరి గారికి, అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యే గారికి, ఎంపీ మధురవి గారికి, అరుణమ్మ ఎంపీ మహబూబ్నగర్ గారికి, అదేవిధంగా అఫీషియల్స్కి, డిగ్నిటరీస్కి, కిందున్న స్టూడెంట్స్కి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 2008లో అప్పుడున్న కాంగ్రెస్ మన సీఎం, దివంగత సీఎం స్వర్గిస్తురు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో బాసరలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తారు. అది మీకోసం అని చెప్పి కూడా తెలియజేస్తాను. పిల్లలు, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది, విద్యా వైద్య గురించే మా ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు. తెలంగాణ రైజింగ్, తెలంగాణ 2047 అంటే మీరు బాగా చదువుకొని ముందంజన ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పే ఇక్కడ ట్రిపుల్ ఐటీ తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మీకు తెలుసా ఇక్కడ ఏం రావాల్సిందో? ఇక్కడ ఒక జైలు వస్తుండే, కానీ మేము సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు నేను కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మాకు జైలొద్దు, మా పిల్లలు చదువుకునేదానికి ట్రిపుల్ ఐటీ కావాలని చెప్పి ట్రిపుల్ ఐటీ ఇచ్చిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇదే కాకుండా మీకోసము 22 రకాల వస్తువులు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. మీకు షూస్లు, టై, జామెట్రీ బాక్సులు, చదువుకునేదానికి మీకు పుస్తకాలు, నోట్బుక్స్ అన్ని కూడా మీకు ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకోసం ఇస్తున్నాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అయితే మనం ఏమి ఇవ్వాలి, మీరు ఏం చేయాలి, మీరు ఏమి ఇస్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి? మంచిగా చదువుకొని మంచి మార్కులు తీసుకురావాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి మీరు. ఇదే కాకుండా మీరు చూస్తే 2021-22లో ఇక్కడ ఉన్న జడ్చల మండలం చూస్తే 50% పాస్ పర్సంటేజ్ ఉండే. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జడ్చల మండలం 91% పాస్ పర్సంటేజ్కి వచ్చింది. నవాపేట 100%, మిడ్జిల్ కానీ మీరు రాజాపూర్ మండల్ చూస్తే కూడా మంచి పాస్ పర్సంటేజ్ వచ్చింది. నేను ఒకటి చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు ప్రైవేట్ పాఠశాలలకు పోతే బాగా చదువు చెప్తాను. కాదు, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మంచి ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే. గత ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాల కోసము గవర్నమెంట్ స్కూల్ అన్నీ తొక్కిపెట్టి మిమ్మల్ని చదవనీయకుండా ప్రైవేట్ స్కూల్లోకి పోతే పైసలు వస్తాయని చెప్పి మీ పైన దృష్టి పెట్టలేదు. ఈరోజు చూస్తే జడ్చర్ల నియోజకవర్గంలో పెద్దాయిపల్లిలో 200 కోట్లతోని యంగ్ ఇండియా స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అరుణమ్మ కూడా ఇక్కడ ఉన్నది, నవోదయ స్కూల్ వస్తే కూడా జడ్చర్లలో నవోదయ స్కూల్ కూడా శాంక్షన్ చేయించి మన పెద్దాయిపల్లికి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, పిల్లలు మంచిగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, ఉద్యోగాలు ఆటోమేటిక్ అవే వస్తుంది. మన నాలెడ్జ్ ఉంటే, మన ఎడ్యుకేషన్, మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఉద్యోగాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. నేను కూడా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఈరోజు జాబ్ చేసిన తర్వాత అనుభవంతోనే నీకోసం ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి మనం చూడండి, ఎప్పుడు మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలి. మహబూబ్ నగర్ జిల్లా అందరు బాగా చదువుకోవాలి. ఈరోజు చూస్తే ఈ లొకేషన్ నుంచి అటు కలకుర్తి కానీ, అటు నాగర్ కర్నూలు కానీ, అటు చూస్తే మహబూబ్ నగర్ కానీ, దేవరకద్ర కానీ ఇది సెంటర్గా ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ 80 కిలోమీటర్లే, బాసర హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్లు. మీరు చూస్తే సీఎం గారు 13 మంది మహబూబ్ నగర్ జిల్లాలో సెలెక్ట్ అయినారు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో. దాంట్లో 5 మంది సెలెక్ట్ అయింది జడ్చర్ల నియోజకవర్గం నుంచి అని కూడా మీకు తెలియజేస్తూ, మీకు ఇక్కడ ఉన్న పిల్లల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు జడ్చర్లలో కూడా 100 years కంప్లీట్ చేసుకున్నాం బాయ్స్ స్కూల్. వాళ్ళు 3rd నాడు ప్రోగ్రామ్ ఉందని వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, కానీ ప్రోగ్రామ్ చేంజ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా వచ్చిన్నారు. ప్రోగ్రామ్ అయినాక ఒక 1 minute వాళ్ళు రిప్రజెంట్ చేసి మీకు ఇవ్వాలని ఉన్నారని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. దయచేసి విద్యార్థులకు మీరు ఒకసారి మైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదట ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి విద్యార్థులు పార్థసారథి రెడ్డి గారికి మైక్ ఇవ్వండి.
Honorable Honorable Chief Minister, respected dignitaries.